మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ నెల ఎలా ఉన్నాయి? అక్షయ తృతీయను ఏ విధంగా వినియోగించుకుంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? సో చాలా ముఖ్యం, ఎందుకంటే అక్షయ తృతీయ ఉంది. ఈ ఏప్రిల్ మంత్లో చైత్ర మాసం, వైశాఖ మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయి. 15 days ఇది, 15 days అది ఉంది. సో ఇది మంచి టైం మనం ఉన్నాము. సో ఆధ్యాత్మికంగా అలానే గ్రహస్థితుల ప్రకారం కూడా చాలా బాగుంది. సో వృశ్చిక రాశి చూస్తే మనకి వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందండి. సూర్యుడికి అనుకూలంగా ఉండి శత్రువులపైన విజయము, అనుకున్న పనులన్నీ జరగటము బాగుంటుంది. అలానే కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. మనం ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడెక్కడ వీక్గా ఉంది చాలా క్లీన్గా డీటెయిల్గా మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయండి. వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నాని, నూనె, నో, యా, ఈ, యు అన్న పేర్లంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో ముఖ్యంగా మన 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఏ గ్రహాలు మారుతున్నాయి? సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మారుతూ ఉన్నారు. అంటే 2 క్రూర గ్రహాలు మారుతున్నాయి, 2 సౌమ్య గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే మిక్స్డ్గా ఉంటుంది. కొన్ని గ్రహాలు చక్కగా బాగా సపోర్ట్ చేస్తాయి, కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి, కొన్ని గ్రహాలు ఇబ్బందులు ప్లస్ సపోర్ట్ 2 ఇస్తూ అలా మిక్స్డ్గా ఉండే మంత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. కొన్ని విషయాలను పోస్ట్పోన్ చేసుకుంటే కొన్ని విషయాల్లో చక్కగా దూకుడుగా ముందుకెళ్ళిపోయినా బాగుంటుంది. అందుకని వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి ఈ వీడియో అంటే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా పడితే అలా డెసిషన్ తీసుకోకుండా ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా క్లుప్తంగా సంక్షిప్తంగా చూసుకుంటే సమరీ న్యూస్లో హెడ్లైన్స్ లాగా ముందు చూసుకుంటే ముఖ్యాంశాలలాగా ఏముంటుంది? ఫస్ట్ 15 days మనోరుజం, మానసికంగా కొంచెం అలజడిగా ఉంటుంది. తర్వాత శత్రునాశాంత, శత్రువులపైన విజయం గమనిస్తూ ఉంటారు. కుజుని వల్ల అర్ధనాశనం, ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. శుక్రుని వల్ల లేదంటే బుధుని వల్ల భార్య స్వతాది కలహం, భార్యతోటి లేదంటే పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఇది మిక్స్డ్గా ఉంది కాబట్టి అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క విషయం బాగా కలిసి వచ్చే విషయం ఏంటంటే సూర్యుడు 6వ స్థానంలో ఉన్నారు. ఎప్పటి తర్వాత వస్తుంది? 15th తర్వాత. ఫస్ట్ 15th సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు, మానసికంగా టెన్షన్లో ఆందోళన ఉంటే తర్వాత మాత్రం సూర్యుడు మారటంతో చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది? ఫస్ట్ సౌఖ్యధీన్, సౌఖ్యంగా ఉంటారు. రెండోది యత్న కార్య సాధనం. అప్పటిదాకా లాస్ట్ 2 months 1 month కనుక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా, ప్రొఫెషన్లో టెన్షన్గా ఉన్నా కానీ ఆ టెన్షన్స్ అన్నీ పోయేసి వాళ్ళు చేస్తున్న పనికి రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది, విజిబుల్ రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంటుంది. కార్య సాధనం, దేహ ఆరోగ్యాది సంతోషం, దేహం ప్రకారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతోషకరంగా ఉంటారు, చక్కగా బట్టలన్నీ వేసుకుంటూ ఉంటారు. ఒక మంచి జోష్, ఉత్సాహం వచ్చేస్తుంది వీళ్ళకి. అది చాలా పాజిటివ్ ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి కుజుడు 5వ స్థానంలో ఉండటంతో కొంచెము ఓవర్గా ఏమంటారు, డబ్బులు ఖర్చు పెట్టడం, ఓవర్గా ఎక్కువగా ఆలోచించటము, పిల్లల విషయంలో కొంచెం టెన్షన్గా ఉండే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతిలో ఏం చెప్తారు? దేహ జాడ్యం సంతాపకాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటి? శారీరకంగా వీక్గా ఉంటారు, సంతాపం, కొంచెము ఏదో పాప పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలనుకుంటూ ఉంటారు, టయానికి భోజనం చేయకుండా ఉండటం. దురిత కర్మచ్చ అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో పాప పనులు చేయాలి, దురుద్దేశంతో పనులు చేయాలి, ఏదో స్మార్ట్ వర్క్ చేయాలని చూస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం ధన ప్రాప్తి, విజయము, ఈ తర్వాత ధనహీనత, బంధనము, రోగము అని చెప్తారు. ఫస్ట్ మనకి ధన ప్రాప్తి, జయం ఉంది కాబట్టి కూల్, హ్యాపీ. రెండోది హెల్త్ కాంప్లికేషన్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వీళ్ళకి, అది ఒకటి. రెండోది, మూడోది ముఖ్యంగా బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఏంటి? డెసిషన్స్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి మన రెమెడీస్లో ఏం చేయాలో చూద్దాం. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, జయము, బంధనము, రోగము. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి వస్తుంది, జయప్రదంగా ఉంటారు. అగైన్ వీళ్ళకి కలహము, బంధనము, రోగము, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బంధించబడినటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటుంది, కలహం, గొడవలు కూడా అవుతూ ఉంటాయి. నాకు ఎవరో ఫోన్ చేశారండి, ఇప్పుడు కాదు 3-4 months క్రితం విజయనగరం నుంచి, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అంటే మీరు బంధనం అంటారు, ఏంటండి బంధనం? మా టెన్షన్ మాకుంటే మీరు బంధనం పెడుతూ ఉంటారు.
పాపం ఆయనకి ఏదో చెప్పని ట్రై చేస్తున్నా బంధనం అంటే కన్ఫ్యూజన్ అంటే ఆయన మరి ఏ టెన్షన్ ఉందేమో మొత్తాన్ని ఫోన్ పెట్టేశాడని చెప్పి లేదనమాట. అంటే వాళ్ళు నాకు అనిపించింది ఏదో క్రిమినల్ కేసులు అయ్యి ఉంటే పట్టుకొని వెళ్ళిపోతారేమో బంధనం అని. ఇక్కడ బంధనం అంటే అది మీనింగ్ కాదండి. సంస్కృతంలో కన్ఫ్యూజ్డ్ అయిన ఒక పరిస్థితిలో ఉంటారు, డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఒక జాబ్ వస్తుంది, ఉన్న జాబ్ వదిలిపెట్టుకొని కొద్దానికి వెళ్దామా లేదా, యుఎస్ నుంచి ఇండియాకి వద్దామా లేదా. ఈ మధ్య చాలామంది ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు నన్ను. లేదా కోర్టు కేసులు ఎవరో తెగ ఇబ్బంది పెడుతున్నారు, అసలు కోర్టుకి వెళ్తే ఉపయోగం ఉంటుందా లేదా. ఇలా డెసిషన్స్ తీసుకోలేకుండా ఈ కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితిని బంధనము అంటారు. చాలా సింపుల్ ఈజీ టెక్నిక్ కూడా రెమెడీస్ కూడా ఉన్నాయండి, పెద్ద డబ్బులు కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. వీటితో పాటు వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండుకొని చక్కగా ప్లాన్ చేసుకొని, రాహు ఉండటం వల్ల నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మిగతా అన్ని విషయాలు చాలా బాగుందండి, పెద్ద ఈ ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు. ప్రోగ్రెసివ్గా అయితే ఉంటుంది విత్ ఛాలెంజెస్. బట్ బేసికల్గా 5th హౌస్లో కుజుడు ఉండకూడదండి. ఏమవుతుందంటే మైండ్ డైవర్ట్ చేస్తారు. అప్పటిదాకా నేను నీట్గా బుద్ధిమంతులుగా ట్రాఫిక్లో వెళ్ళిపోతూ ఉంటాను, సడన్గా షార్ట్ కట్ కనిపించి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ అలా ఇచ్చాను. వీళ్ళు ఆఫీస్లో కూడా ఏదో స్మార్ట్ వర్క్ చేసేసి అంతా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్లు ఉండటం, లేదంటే ఎక్కడికో బయటకు వెళ్ళాలి ఒక మంచి పనితో ఏముంది అని క్లోజ్ చేయటం. ఈ టైంలో ఎక్కువగా అప్పటిదాకా చాలా చక్కగా ఉన్న వ్యక్తి ఇమ్మీడియట్గా డబ్బులన్నీ షేర్లో పెట్టడము, లాటరీ టికెట్లు తీసుకోవటము. అప్పటిదాకా నీట్గా ఉన్న వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వేసేసుకుని 2 days వెళ్ళిపోవటం ఎక్కడికో. లేదంటే చక్కగా ఉన్న వాళ్ళు కాస్త బాటిల్స్ అన్ని ఓపెన్ చేసుకొని ముందన్ని పెట్టుకొని కూర్చోవటం. ఈ టైప్ పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్ ఆడటం ఇలా చేయాలనిపిస్తుంది అండి. ఇది కొంచెం జాగ్రత్తగా మైండ్ కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. విపరీతంగా ఖర్చు కూడా పెట్టేస్తారు. ఆ మూమెంట్లో వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఖర్చు పెట్టేసుకుంటారు. ధర్మరాజు జోతం ఆడినట్లుగా వీళ్ళు మైండ్ అప్పటిదాకా బాగున్నది కాస్త ఎటో చేయాలని ఆలోచిస్తారు. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేది. అవి అంతా బాగుంటుంది. సూర్యుడు బాగున్నారు, కుజుడు బాగుండలేదు అనమాట. అంటే మన చేతిలో ఉన్నవి కొన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనేది కొంచెం ఇంపార్టెంట్ వీళ్ళకి. తర్వాత 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం, ఇది అగైన్ మిక్స్డ్. ఒక రకంగా లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇలాంటి విషయాల్లో మైండ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక విషయంలో ఏమవుతుందంటే కోపం అధికంగా వస్తుంది. స్త్రీ జాడ్యం సర్వదా క్లేశ జీవనం. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఆటంకము, అసంతృప్తిగా అంటూ ఉంటుంది. స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఊరుకూరుకునే గొడవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం స్పైక్స్ అంటారు, గొడవలు బాగా పట్ల అప్పటిదాకా బాగుంటారు, టీ విషయం దగ్గర ఎక్కడో టక్కన గొడవ వచ్చేస్తున్నాం వాళ్ళు, ఇలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇద్దరికి బోత్ లేడీస్ ఉంటే జెంట్స్ ద్వారా, జెంట్స్ ఉంటే లేడీస్ ద్వారా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అగైన్ ప్రేమ పెళ్ళిళ్ళు కనుక ఎవరైనా చేసుకోవాలనుకున్నా కానీ, లేదంటే ప్రేమించుకొని ఉండి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇది ఒక బెస్ట్ టైం వాళ్ళకి. పెద్దవాళ్ళతో చక్కగా మాట్లాడి ఒప్పించుకొని పెళ్లి చేసుకుని రావడానికి ఇది ఒక బెస్ట్ టైం. ఈ విషయంలో ఈవెన్ ప్రేమికుల మధ్య కూడా వాళ్ళ మధ్య కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు ప్రేమించుకుంటారు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ విడిపోతుంటారు. అలా మళ్ళీ రీయూనియన్ అవడానికి కూడా ఇది ఒక బెస్ట్ టైం అని వీళ్ళు గమనించాలి. మరి ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 2 months 1 month ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చక్కగా ముందుకెళ్ళే ఒక టైము. బట్ ఇదే టైంలో సెల్ఫ్ కంట్రోల్లో కూడా వీళ్ళు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్గా మరి ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది ఈ నెల వేలు? ఒకటి, మనకి ఇందాక మీరు అడిగిన విధంగా ఇంట్రడక్షన్లో అక్షయ తృతీయ జరుగుతుంది కాబట్టి 3 సజెషన్లు చేస్తానండి. ఫస్ట్, బంగారం కొనుక్కోవాలి. సోషల్ మీడియాలో ఇది కమర్షియల్ దాడ్ అంటారు కానీ అది ఐ డోంట్ బిలీవ్ ఇట్. పర్సనల్గా అది కొనుక్కోవాల్సిన టైం మనకి. ఎందుకు అని అడిగారు అనుకోండి, హిరణ్య గర్భుడు అంటారు ఎవరు? విష్ణుమూర్తిని. అంటే బంగారంలో నుంచి వచ్చాన పుట్టాడని, లేదంటే గర్భం అంటే ఏంటి, బంగారం గర్భం కలిగి ఉన్నారని చెప్పి దాని మీనింగ్ సంస్కృతంలో. బట్ ఏదైనా విష్ణుమూర్తి స్వరూపం బంగారం, అవునా కదండి. అగ్ని పురాణం ఉంటుందండి. ఆ పురాణంలో బంగారాన్ని అగ్నిదేవుడి నుంచి పుడతారు, అగ్ని తమ్ముడు అగ్ని నుంచి వచ్చాడని చెప్తూ ఉంటారు. వీటితో పాటు నాకు బాగా అవన్నీ ఒకటే, నాకు పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటేనండి, శ్రీ సూక్తం అని ఉంటుంది. శ్రీ సూక్తం మనకి ఎక్కడ నుంచి ఉంటుంది? మనకి వేదంలో ఉంటుంది అన్నమాట. యజుర్వేదంలో ఉంటుంది, లేదంటే సామవేదం. ఈ వేదంలో నుంచి ఉన్న యజుర్వేదంలో ఉన్న ఈ యొక్క శ్రీ సూక్తంలో అమ్మవారిని ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏమంటారు? హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణరజత సజాం అని చెప్పేసి మంత్రాల్లో అమ్మవారిని మనం ఆ సూత్రంలో ఉంటుంది.
ఇంకా చాలా చోట్ల కూడా అమ్మవారికి బంగార రంగులో ఉన్న అమ్మవారు, బంగార ఛాయతో మెరుస్తున్న అమ్మవారు, బంగారం లాంటి అమ్మవారు అని చెప్పేసి, స్వర్ణలక్ష్మి అని చెప్పేసి కూడా అమ్మవారిని స్వర్ణంతోనే లక్ష్మి అని మేము కూడా సపరేట్ పూజలు చేస్తూ ఉంటాం అనమాట. ఇవి ఏం చెప్తారంటేనండి, అటు విష్ణుమూర్తిని కానివ్వండి, లక్ష్మీదేవిని కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ప్రిజర్వేటివ్స్. మనం సస్టైన్ అవ్వడానికి, బతకడానికి, ఐశ్వర్యంగా ఉండడానికి, భోగంగా ఉండటాల్సిన దేవతలు అనమాట. శివుడు వచ్చేటప్పటికి డిస్ట్రాయర్, బట్ విష్ణుమూర్తి కాపాడుతూ ఉంటాడు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు, లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ రోజున చాలా పవిత్రమైన రోజు కాబట్టి చక్కగా బంగారం కొనుక్కొని గృహలక్ష్మికి ఇంటికి తీసుకొచ్చేస్తే ఇంట్లో బంగారం నిలంకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఇల్లంతా శోభాయమానంగా ఉంటుంది, భార్యాభర్తలు చక్కగా ఉంటారండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలామంది నా ఎక్స్పీరియన్స్ కూడా. రెండోది, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టైంలో ఈ బంగారంతో పాటు ఇంటికి ఎవరైనా గనక ఉదక కుంభదానం అని చెప్తారు. అంటే నీటితో కలిపిన ఒక చెంబుని కానీ పాత్రని కానీ ఆ పాత్రతో సహితంగా దానం చేస్తే కలిసి వస్తుంది. ఇది నేను ఒక టాప్ సీఈఓకి చేయించాను బెంగళూరులో. చాలా ఆనందపడిపోయింది. ఒక చిన్న వెరీ సింపుల్ అండి, ఒక చిన్న రాగి చెంబు తీసుకోవటం, పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకోవటం, అందులో కొంచెం సుగంధ భరితమైన ఏమైనా యాలకులు కానివ్వండి ఒకటి అందులో కలపటము, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కలాగా అందులో వేసేటం, ఆ పాత్ర లేదంటే ఆ చెంబు లేదంటే ఆ కలసం రూపంలో వాళ్ళకి బ్రాహ్మణులకు కానివ్వండి గుళ్ళో, లేదంటే వేదాలు చదివిన వాళ్ళు ఉంటారు, అలాంటి వేద పురుషులకు కానివ్వండి, సత్పురుషులకి, గురువులకి ఎవరికి ఇచ్చినా కానీ మంచి ఉద్దేశంతో ఇస్తే అనంతమైన పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఆ పుణ్యం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి శాస్త్రాలు వివరించారు. నేను ఇది చెప్పడంతో వేరే వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చెప్పానంటే, ఇప్పుడు అది చాలా కష్టం అవుతుంది. చలివేంద్రాలు పెట్టాలి, మజ్జిగ ఇవ్వాలి, రకరకాలుగా అన్ని చేస్తూ ఉంటారు. అయితే బట్ అది ఇప్పుడు ఏమన్నా కాలమాన పరిస్థితుల ప్రకారం నీళ్లు అలా చలివేంద్రాలు పెడితే తాగేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ ఏ కంటామినేషన్ వస్తుందో, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎందుకు అది 2000 3000 అని చెప్పేసి భయపడిపోతుంటారు. ఆ ఇన్సెక్యూరిటీ పోగొట్టడానికి చక్కగా ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ 10 రూపాయలు దొరుకుతాయి అంటే ఇటు బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అది కూడా ఉదక కుంభదానం కిందే వస్తుంది అనమాట. ఇప్పుడు మోడర్నైజ్డ్ ఇది చెప్పిన వెంటనే అమెరికా నుంచి ఒక లేడీ చేసేసి, ఏమంటే మీరు చెప్పిన ఇలా చేశారని ఒక మెసేజ్ పెట్టాను, చాలా ఆనందం వేసింది నాకు. అలా చక్కగా సింపుల్ రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ వైశాఖ మాసంలో అందులో అక్షయ తృతీయ రోజున మీరు కనుక చేయగలిగితే ఇంకా చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. మీరు చేసిన ఆ యొక్క పుణ్యం స్థిరంగా నిలబడిపోతుంది. ఎక్కడికి పోతుంది? 7 తరాలు మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబం 7 తరాలు ఉంటుందంట అలాంటి లక్ష్మీదేవి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి మనం రాశి ఫలాలు కూడా హోల్ ఇయర్ కూడా చెప్పుకున్నాం అనమాట. వీళ్ళకి ప్రోగ్రెసివ్ ట్రాక్లో ఉన్నారు. అంటే 2-3 ఇయర్స్ బ్యాక్లో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ చాలా బాగున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రేపు జూన్ తర్వాత ఇంకా బాగుంటారు. వీళ్ళకి ఇంకా ఏమైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆదాయం అస్సలు లేదు, జాబ్ అస్సలు లేదు, పెళ్లి కానే కావటం లేదు, ఇవి కాకుండా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేదంటే కోర్టు గొడవలు ఉన్నాయి, రకరకాలు ఏదైనా కనుక హైలీ వాళ్ళు భరాయించడానికి కనుక ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే ఈ యొక్క గోచారంతో పాటు వాళ్ళ జాతకంలో దశలు, అంతర్దశలు, లేదంటే ఇంకా శాపాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా మనకి కరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటేనండి ఆ ఏజ్లో గ్రోత్ చాలా చక్కగా ఉండాలి. 35 to 45 మధ్యలో ఆగిపోతుంది. కారణం ఏమంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది దానికి మీనింగ్లెస్. మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే దోషాలు ఒక్కొక్క ఏజ్లో బాలారిష్టాలు చిన్నపిల్లల్లో ఉంటాయి, వివాహానికి సంబంధించిన ఆ ఏజ్లోనే ఉంటాయి. ఎప్పుడైతే గ్రోత్ ప్రోగ్రెస్లో ఉంటుందో 40+ 3-4 ఇయర్స్ అటు ఇటు పెట్టుకుంటే శాపాలు యాక్టివేట్ అవుతాయి. ఏ శాపాలు? పితృశాపం, మాతృశాపం, స్త్రీ శాపం, గురు శాపం, బ్రహ్మశాపం, సర్పశాపం, ఇలా 11 రకాల శాపాలు ఉంటాయి అనమాట. శని శాపం కూడా ఉంటుంది. శని కూడా శపిస్తాడు అనమాట. శని శాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జాబే రాదు లైఫ్లో. చాలామంది జెంట్స్ని చూస్తాం, జాబ్లో ఉండడం వాళ్ళు ఉంటారు. చాలామంది లేడీస్ బాగా చదువుకొని ఉంటారు, జాబ్ చేయలేరు. ఎందుకంటే శని శాపం అంటే అలా జరుగుతూ ఉంటుంది అనమాట. కర్మాశాపం అంటారు దాని అనమాట. అలా వాళ్ళ యొక్క గ్రహణ శాపం కొంతమంది, ఇలా రకరకాల శాపాలు అంటే అవన్నీ తెలుసుకొని వాటికి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మళ్ళా లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకి ఏమంటే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందండి. కాకపోతే మనం చేసే కర్మల వల్ల వాటి వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అవి సరి చేసుకుంటే చక్కగా లైఫ్ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు ఏమంటేనండి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్లో బాగా రావాలనుకున్నా కానివ్వండి,
వాళ్ళకి మేధా దక్షిణామూర్తి హోమము జపం ఇవన్నీ చేయించుకుంటుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలి, భోగభాగ్యాలతో ఉండాలి, చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి.